Hi dear students and parents, welcome back to NEET Hunt channel. NEET UG 2026. సో రీనీట్ ఎగ్జామ్ అయితే అయిపోయింది అండ్ పేపర్ ఎంత డిఫికల్ట్ వచ్చింది అనే దాని మీద డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయి. కట్ ఆఫ్స్ మీద కూడా వీడియోస్ మనం ఆల్రెడీ చేసాం. సో ఇప్పుడు ఎవ్రీ కాలేజ్, తెలంగాణలో ఉన్న ప్రతి కాలేజ్, ప్రతి కేటగిరీ మీ డౌట్ క్లియర్ అయ్యేలా గవర్నమెంట్కి, ప్రైవేట్కి కట్ ఆఫ్ అండ్ అదేవిధంగా ప్రతి కాలేజ్లో ఎలా కట్ ఆఫ్ అవ్వచ్చు అనే ఒక ఇంపార్టెంట్ వీడియో అయితే ఇది. సో చూసే ముందు అయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు రావాలంటే. అండ్ అదేవిధంగా కౌన్సిలింగ్ గైడెన్స్ కోసం మన కిందున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. పెయిడ్ గైడెన్స్ అయితే ఉంటుంది. సో జాయిన్ కావాలనుకున్న వారే కాల్ ఆర్ వాట్సాప్ మెసేజ్ చేయండి. మీరు ఒకసారి జాయిన్ అవుతే మీకు వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసి ప్రతి అప్డేట్ ఇస్తూ ప్రయారిటీ లిస్ట్ ప్రతి ఒక్కటి కూడా మీకు ఎలాంటి టెన్షన్ లేకుండా కౌన్సిలింగ్ అయ్యే వరకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ రిజిస్ట్రేషన్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. సో మీకు ఎలాంటి టెన్షన్ లేకుండా అలాట్మెంట్ ఆర్డర్ వచ్చే వరకు అన్నీ మనమే చేయడం జరుగుతుంది. సో మీకు అఫోర్డబుల్ ప్రైజెస్లో చాలా ఈజీగా ఉంటుంది అండ్ గ్రూప్స్ ఉంటాయి. సో ప్రతి ఇన్స్టిట్యూషన్లో మన స్టూడెంట్స్ అయితే ఉన్నారు, ప్రీవియస్ మెంటర్షిప్ స్టూడెంట్స్. సో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అన్నిటితోని మంచి ప్రియారిటీ లిస్ట్ అండ్ ప్రతి ఒక్కటి అయితే మనం మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఆ గైడెన్స్ కావాలంటే, క్వాలిటీగా మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే కింద నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. ఈ కట్ ఆఫ్స్ కోసం అయితే చేయకండి. సో నార్మల్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడే అడగండి. గైడెన్స్ కావాలనుకున్నవారు దానికి మెసేజ్ చేయండి. సో ఇప్పుడు ప్రతి కాలేజీలో ఎలా కట్ ఆఫ్ అవుతుంది అనేది అయితే ఇప్పుడు మనం చూద్దాం. తెలంగాణ సంబంధించి ఓపెన్. సో రీనీట్ ఎగ్జామ్ 2026లో ఎలా ఉండొచ్చు అనేది. ఎందుకంటే ఇప్పుడు చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే 2025 అనేది హార్డ్ ఉంది పేపర్, తక్కువ కట్ ఆఫ్స్ అయితే ఉన్నాయి. సో ఈ రీనీట్ 2026 కూడా హార్డ్ ఉంది. ఫిజిక్స్ చాలా హార్డ్ ఉంది, కెమిస్ట్రీ హార్డ్ ఉంది, బయాలజీ సంబంధించిన పేపర్ కాస్త ఈజీ. సో ఈ రెండింటి మధ్యలో ఏది డిఫికల్ట్ అనేది అయితే ఇప్పుడు వస్తున్న డిస్కషన్. సో చాలా అబ్జర్వ్ చేసిన తర్వాత నేను ఎంతో మందితో మాట్లాడుంటా. ఎందుకంటే నిన్న మన వీడియోస్ దగ్గర 30-40,000 పీపుల్కి రీచ్ అయ్యాయి. సో వాళ్ళందరితో మాట్లాడి పోల్స్ పెట్టిన తర్వాత 2025 కంటే కొద్దిగా కట్ ఆఫ్ పెరిగే ఛాన్స్ అయితే ఉంది. సో మనకు ఫస్ట్ నీట్ అయితే ఆల్మోస్ట్ 75 కట్ ఆఫ్ పెరిగేది, కానీ అది క్యాన్సిల్ అయింది. ఇప్పుడు 2025కి ఈక్వల్ ఆర్ కొద్దిగా కట్ ఆఫ్ అయితే పెరిగే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఇంకా బయట రకరకాలుగా చెప్తుంటారు, మీ ఇష్టం ఉన్నది మీరు నమ్మొచ్చు. సో మన పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, మన వీడియోస్ గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నాం, ఎలా ఉంటుంది అనేది ఒక సైంటిఫిక్గా ఉంటుంది మన దగ్గర. సో మన వెబ్సైట్లో కూడా ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. కేవలం వెబ్సైట్ కావాలనుకున్న వారు కూడా మనని కన్సల్ట్ అవ్వచ్చు. సో ఇప్పుడు మనం చూద్దాం ఓపెన్ ఎలా ఉంటుంది. మరి మీకు మీ మార్క్స్కి ఇప్పుడు మీరు ఆల్రెడీ కీ చూసుకున్నారు, ఎక్కడి వరకు రావచ్చు అనేది అయితే ఇప్పుడు చూద్దాం. సో గాంధీ మెడికల్ కాలేజ్ నుంచి మొదలు పెడితే మనం ఇక్కడ చూస్తే టాప్ 5 కాలేజెస్. సో నిజామాబాద్ వరకు ఎలా ఉంటుంది అంటే 497 అయితే 2025లో 487 నిజామాబాద్. సో 505 వరకు వెళ్ళొచ్చు. అండ్ గాంధీ ఆల్మోస్ట్ 564 వరకు వెళ్ళొచ్చు అని ఇప్పుడు ఉన్నటువంటి మనకు ఈ అంచనాల ప్రకారం అయితే ఈ నీట్ ఎగ్జామ్ డిఫికల్టీ లెవెల్ ప్రకారం అయితే ఉంది. అండ్ గవర్నమెంట్ కాలేజ్ 2025లో, ఎందుకంటే గవర్నమెంట్ కాలేజ్ వస్తే చాలా తక్కువలో అయిపోతుందని చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఎలా ఉండొచ్చు అంటే 2025లో 417, ఇప్పుడు ఒక 20 మార్క్స్ వరకు పెరగవచ్చనే ఒక గెస్సింగ్. అంటే 435కి ఈ పక్కనున్న మార్క్స్కి మీరు +or-5 చేసుకోండి. సో ఆ రేంజ్లో ఉంటే మీకు కాస్త హోప్స్ అని. సో నేను చెప్పా కదా, అదే మీకు ఖచ్చితంగా వచ్చేస్తుందని కాదు, ఇది మన అనాలిసిస్ ఎక్స్పీరియన్స్ ప్రకారం. సో ఆల్మోస్ట్ మీరు ఈ మార్క్స్ ఉంటే కొంచెం సేఫ్ ఈ కాలేజెస్లో అని మీరు అనుకోవచ్చు. సో చాలామంది అపోలో చూస్తుంటారు. సో అపోలో కూడా చూడవచ్చు మీరు. అపోలో, మమత అండ్ కామినేని టాప్ 3 కాలేజెస్. సో గవర్నమెంట్ కంటే ఎక్కువ కట్ ఆఫ్ ఉంటుంది. ఈ రేంజ్లో ఉంటే మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి. సో ఏదో ఒక ఎంబీబీఎస్ కాలేజ్ 58 కాలేజెస్లో ఎలా ఉంటుంది కట్ ఆఫ్ అంటే 403కి 2025 421, ఓకే, 420-25 మధ్యలో అనుకోండి. ఓపెన్లో అయితే ఇలా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో మీకు కావాల్సిన కాలేజెస్ అన్నిటికీ ఎక్స్పెక్టెడ్ అయితే మనం ఇది ఇచ్చాం. మన వెబ్సైట్లో ఇంకా చాలా క్లారిటీ డేటా అయితే ఉంటుంది. మేనేజ్మెంట్, బీడీఎస్ అన్నీ ఉంటాయి. సో బీసీఏలో టాప్ 5 చూద్దాం. బీసీఏలో టాప్ 5 చూసినట్లయితే 501, ఇప్పుడు 519. సో ఇక్కడ ఉన్న మార్క్స్కి మీరు +or-5 చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు కరెక్ట్ 100% కౌన్సిలింగ్ కాంది ఎవరు చెప్పలేరు. ఎంత పెద్ద మెంటర్ అయినా, ఇన్స్టిట్యూషన్ అయినా కొద్ది వేరియేషన్స్ అయితే ఉంటాయి. సో మనం యాక్యురేట్ ఉండేలా మ్యాక్సిమం ట్రై చేసిన లిస్ట్ అన్నమాట ఇది. అంటే ఒక 18-20 మార్క్స్ పెరగవచ్చు అనే బేస్ ప్రకారం చేసిన లిస్టు. సో బీసీఏలో గవర్నమెంట్ కాలేజ్ ఎక్కడి వరకు రావచ్చు,
బీసీఏలో మీరు ఉన్నట్లయితే గవర్నమెంట్ కాలేజ్ 351కి 2025లో కట్ అయింది. సో ఇప్పుడున్న మనకు ఏంటంటే ఇప్పుడు ఈజీ ఉందా, 2025లో ఈజీ ఉందా అనే దాని ప్రకారం ఇప్పుడైతే కొద్దిగా కట్ ఆఫ్ పెరగవచ్చు 25 కంటే. అంటే ఆల్మోస్ట్ మీకు బీసీఏలో 369 ±5 వస్తే గవర్నమెంట్ కాలేజ్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ బీసీఏ మరి చివరి కాలేజ్ వరకు ఎక్కడికి వస్తుందంటే చాలా లీస్ట్ కట్ ఆఫ్ బీసీఏ 338. ఈసారి ఒక 355 to 60 అనుకోండి. ఇక్కడ మనం 356 అని ఇచ్చాం. అలా వచ్చే కట్ ఆఫ్ ఉంది. సో అన్ని కాలేజెస్ ఉన్నాయి, 58 కాలేజెస్ అవైలబుల్. 62 కదా అంటే 4 మైనారిటీ కాలేజెస్ ఉంటాయి. బీసీబీ చూడండి మంచి చాలా టఫ్ ఉంటుంది బీసీబీ యాక్చువల్గా. సో వీళ్ళకి గాంధీలో ఈ విధంగా అయితే చేంజెస్ ఉన్నాయి. అండ్ గవర్నమెంట్ కాలేజ్ మరి బీసీబీ ఎలా కట్ అయింది అని చూసినట్లయితే ప్రతి కాలేజ్ ఉంటుంది ఇక్కడ. అండ్ మన వెబ్సైట్లో కూడా ఈ డీటెయిల్స్ ఉంటాయి. 406 గవర్నమెంట్ కట్ అయింది. ఇప్పుడు 424 వస్తే మీరు గౌట్కి దగ్గరలో ఉన్నారు అని నా పర్సనల్ ఒపీనియన్, అన్ని అనాలిసిస్లు గమనించాక, మనం కూడా అనాలిసిస్ చేశాక. అండ్ ఫైనల్గా 58th కాలేజ్ ఏంటంటే నోవా. సో మనకు ప్రయారిటీ లిస్ట్ కూడా చేయడానికి ఇది చాలా యూస్ఫుల్ అనమాట. ఎందుకంటే ఇదంతా కూడా మనకు లీస్ట్ కాలేజెస్ చివరికి ఉండేటివి. 395కి కట్ అయింది. ఈసారి 413 to 420 అనుకోండి. ఈ మధ్యలో ఉంటే ఇక్కడి నుంచి మీకు సీట్ రావడానికి మంచి రేంజ్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ బీసీసీ, తక్కువ స్టూడెంట్స్ ఉంటారు. అండ్ బీసీసీలో గవర్నమెంట్ కాలేజ్ ఎక్కడి వరకు కట్ ఆఫ్ అయిపోయింది అంటే 31 కాలేజెస్ వచ్చాయి బీసీసీలో. 343 కట్ అయింది. ఈసారి 361 వరకు వెళ్ళొచ్చు. అండ్ లీస్ట్ కాలేజ్ ఇక్కడ 341 ఉంది, 359 అంటే 360 అనుకోండి ±5. బీసీసీకి అయితే వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. బీసీడీ, సో బీసీడీలో గవర్నమెంట్ కాలేజ్ కట్ ఆఫ్ ఎక్కడి వరకు వచ్చింది మనకు 2025 అండ్ ఈసారి ప్రెడిక్షన్ రెండు ఇక్కడ మనం డిస్ప్లే చేసేది. సో గవర్నమెంట్ కాలేజ్ అయితే 414 కట్ అయింది, 432 వరకు సార్ వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ ఏదో ఒక ఎంబీబీఎస్ సీట్ ఇంకే కాలేజ్ అయినా పర్లే అనుకుంటే నోవా. సో చివరికి అన్నిట్లో నోవానే ఉంటుంది. టీఆర్ఆర్ ఇవన్నీ లిస్ట్ కాలేజెస్ అన్నమాట. 416 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది బీసీడీ. బీసీఈ చూసినట్లయితే గవర్నమెంట్ ఎక్కడి వరకు కట్ ఆఫ్ వెళ్ళొచ్చు అంటే బీసీఈలో ఇక్కడ 47 లాస్ట్ టైం, ఈసారి 425 వరకు వెళ్ళొచ్చు. అండ్ ఆల్మోస్ట్ లీస్ట్ కాలేజ్ ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అంటే 394, 412 అంటే ఏదో ఒక ఎంబీబీఎస్ సీట్ ఇంకా బీసీఏలో క్లోజ్ అనమాట. ప్రైవేట్లో ఉన్న ఫ్రీ సీట్ 50% ఇక్కడ వరకు అయితే వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి బీసీఈలో. అండ్ నెక్స్ట్ బీసీఈ తర్వాత ఈడబ్ల్యూఎస్. సో ఈడబ్ల్యూఎస్ అయితే కొన్ని గవర్నమెంట్ కాలేజెస్లో మాత్రమే ఉంది. ఆ తర్వాత ఇంకా మీకు ఎంఆర్సీ అనే ప్రక్రియ ఒకటి ఉంటుంది. అది మీకు ప్రయారిటీలు ఇస్తాం, చాలా ఇంపార్టెంట్, చాలా డిఫికల్ట్ ప్రాసెస్. సో ఆ ఎంఆర్సీ ప్రకారం మిగతా కాలేజీలో జనరేట్ అవుతాయి. సో ఓవరాల్గా మనకు గవర్నమెంట్ అయితే ఈడబ్ల్యూఎస్ ఉంటే 418, 436 వరకు సార్ రావచ్చు. అండ్ నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఉంటే మరి ఎక్కడ వరకు కట్ ఆఫ్ ఉంటుందంటే ఓపెన్ కంటే ఎక్కువ ఉంటుంది ఈడబ్ల్యూఎస్. జస్ట్ 30 కాలేజెస్ వచ్చింది, కానీ మనకు ఉండేది 7 కాలేజెస్లోనే. ఎంఆర్సీ అనే ఒక ఇంపార్టెంట్ దానివల్ల ఇన్ని 30 కాలేజెస్లో వస్తుంది. ఎంఆర్సీ ఏంటనేది మనకు గతంలో వీడియోస్ ఉన్నాయి, నెక్స్ట్ కూడా మనం వీడియోస్ చేస్తాం. ఇది ఒక డిఫికల్ట్ ప్రాసెస్. సో దానికి అర్థం చేసుకోవాలంటే ఇంకా చాలా ఎక్స్పీరియన్స్ కావాలి. సో ఓవరాల్గా 422కి వచ్చింది, 440. సో మనకు ఓపెనే తక్కువ ఉంటుంది ఇంకా కట్ ఆఫ్ ఈడబ్ల్యూఎస్ కంటే. ఎస్టీ చూడండి, ఎస్టీ గవర్నమెంట్ కాలేజ్ చాలామంది అడుగుతున్నారు ఎస్టీలో మాకు వస్తుందా అని చెప్పి. గవర్నమెంట్ కాలేజ్ 2025లో 384, ఈసారి 402 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ ఏదో ఒక సీటు మరి మాకు రావాలంటే 370 లాస్ట్ టైం ఉంది, ఇప్పుడైతే 388 అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి, 388 మార్క్స్. SC2, SC1 మనం చెప్పట్లేదు ఎందుకంటే దాంట్లో స్టూడెంట్స్ చాలా తక్కువ, వేరియేషన్స్ చాలా ఎక్కువ, సో దాన్ని మనం చెప్పలేం. 372, ఈసారి 390 వరకు రావచ్చు గవర్నమెంట్. అండ్ ఓవరాల్గా ప్రైవేట్ కాలేజెస్ అయితే 351, 369 మార్క్స్ వస్తే ఎంబీబీఎస్ సీటు ప్రైవేట్లో ఫ్రీ సీటు. అంటే సింపుల్, ఇక్కడ మీకు గవర్నమెంట్ కాలేజ్ మీరు హాస్టల్లో ఉంటే మీకు 1,50,000 అవుతుంది. ప్రైవేట్ హాస్టల్లో ఉంటే మీకు ఆల్మోస్ట్ 3,50,000 అవుతుంది. అదే చేంజ్ అన్నమాట. అండ్ నెక్స్ట్ SC3 గవర్నమెంట్ కాలేజ్ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే దాదాపు SC3లో గవర్నమెంట్ 377 అంటే 395 వరకు వెళ్ళొచ్చు. అండ్ ఏదో ఒక ఎంబీబీఎస్ సీట్ అంటే 367 అంటే 385 వరకు వెళ్ళొచ్చు ఏదో ఒక ఎంబీబీఎస్ సీట్. సో ఈ విధంగా అయితే ఉంటుంది. ఇంకేమైనా కేటగిరీస్ మిస్ అయినా నేను మళ్ళీ చెప్తూ ఉంటాను. మీరు కౌన్సిలింగ్ గైడెన్స్ కావాలి, పర్ఫెక్ట్గా పార్టిసిపేట్ చేయాలంటే మన నెంబర్కి అయితే కన్సల్ట్ అవ్వండి. సో మీకు ఇంకా
రిలాక్స్గా మీకున్న దాంట్లో క్వాలిటీ కాలేజ్ వచ్చేలా మేము ట్రై చేస్తాం.